హలో ఫ్రెండ్స్, ఈరోజు రెస్టారెంట్ స్టైల్ కాజు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఉప్మా అంటే అందరికీ ఎక్కువగా నచ్చదు, బట్ ఇలా డిఫరెంట్గా కాజు ఉప్మా చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. జీడిపప్పు ఉప్మా కోసం ముందుగా ఒక ప్యాన్లో పావు కప్ ఆయిల్ అండ్ జీడిపప్పు వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. అండ్ అదే ఆయిల్లో 1 కప్ ఉప్మా రవ్వ వేసి ఒక 2 మినిట్స్ వేయించాలి. ఇలా వేయించడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వాటర్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా కూడా ఉంటుంది. 2 మినిట్స్ వేగాక అది ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ప్యాన్లో 1 కప్ ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలు వేసి అవి వేగాక 1 టీ స్పూన్ శనగపప్పు, కొంచెం జీలకర్ర అండ్ మీకు నచ్చినన్ని పల్లీలు వేసి వేయించుకోండి. పల్లీలు ఒక 2 మినిట్స్ చక్కగా ఫ్రై అయ్యాక అందులోకి 4 కట్ చేసిన పచ్చిమిర్చి వేసి 1 మినిట్ వేయించుకోండి. పచ్చిమిర్చి అనేది మీ స్పైస్కి సరిపడా తక్కువ ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ యాడ్ చేసి అందులోకి లైట్గా సాల్ట్ వేసి మిక్స్ చేసేసేయండి. ఆనియన్ కూడా చక్కగా వేయించేసుకున్నాక మీ దగ్గర ఒకవేళ ఉల్లాకు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లాకు, కొంచెం కరివేపాకు అండ్ కొంచెం క్యారెట్ అనేది వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. క్యారెట్ కూడా ఉప్మాకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఒకటి కట్ చేసిన టమాటో యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకోండి. 2 మినిట్స్ తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అనేది వేసి మిక్స్ చేసేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను 2.5 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేశాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి 5 మినిట్స్ మరిగించుకోవాలి. వాటర్ మరిగాక కొంచెం కొత్తిమీర వేసి ఇందాక వేయించుకున్న రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. రవ్వని వాటర్లో యాడ్ చేసి ప్రాపర్గా మిక్స్ చేసేసాక లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం. మనం వీడియో స్టార్టింగ్లో జీడిపప్పు వేయించి పక్కన పెట్టాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసేసుకోండి. మనం ఎప్పుడు చేసుకునే నార్మల్ ఉప్మా కన్నా ఇలా జీడిపప్పు, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్ కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆవకాయతో సర్వ్ చేసేసుకుంటే ఎంతో యమ్మీ అయిన జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.